ఈరోజు కొన్ని నామములు మనం ధ్యానిద్దాం. కేడము, కేడము అంటే ఇంగ్లీష్లో బక్లర్ అని ఉంది. డాలు అంటారు కదా, డాలు అంటే షీల్డ్. ఇది మొట్టమొదట అబ్రామ్తో దేవుడు, అబ్రామ్ అనే పేరు ఉన్నప్పుడు అబ్రామే అబ్రహాముగా మారుతాడు. అబ్రాము అంటే మరి ఒక హెచ్చైన తండ్రి, ఎగ్జాల్టెడ్ ఫాదర్ అని ఇంగ్లీష్లో అర్థం ఉంది. హెచ్చైన తండ్రి అని, గొప్ప తండ్రి అని. ఈ అబ్రామ్నే దేవుడు తర్వాత అబ్రహాముగా మారుస్తాడు. హీ బికేమ్స్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్. విశ్వాసులకు తండ్రి, జనములకు తండ్రి అయిపోతాడు. ఆదికాండము 15వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు అబ్రామ్తో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం అబ్రామునకు వచ్చి, దర్శనం వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. భయపడుతున్నాడు ఆయన. 14వ అధ్యాయం మీకు తెలుసు, శత్రువులను జయించినాడు, ఆస్తిపాస్తులు అన్నీ సమకూర్చుకున్నాడు, చాలా గొప్ప ధనవంతుడు అయిపోయినాడు అబ్రామ్. కానీ ఇది అనుభవించడానికి ఎవరు లేరు వారసులు. అదే ఆయన చింత అన్నమాట. పిల్లలు లేరు కదా, దేవుడు ఎంత దీవిస్తే ఏంటి. అప్పుడు అబ్రామ్ అంటున్నాడు, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానం లేనివాడినై పోతున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త యగును కదా. అంటే పనివాళ్లలో ముఖ్యుడు ఎలియాజరు. ఆ ఎలియాజరే కదా ఇదంతా అనుభవించాల్సింది, నాకు వారసుడు లేదు కదా అని అంటున్నాడు. మరి అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరిస్కారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఎంత మంచి మాట, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి. మన దగ్గర ఏది రావాలి? వాక్యం రావాలి. అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చాను. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, రాజులు, చక్రవర్తులు, యాజకులు, ప్రధాన యాజకులు ఉంటే వాళ్ళ దగ్గర వాక్యం పోలేదండి. అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వాక్యము వచ్చాను. రామ్నగర్లో ఎంతోమంది ఉన్నారు, కానీ వాక్యం ఎవరి దగ్గరకు వస్తుంది? మన దగ్గరకు వచ్చింది. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అలాగూ దేవుని వాక్యము అబ్రాము దగ్గరకు వచ్చింది. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు రాగా, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నాడు, నీకు వారసుడగును. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రాము సంతానం లేదని బాధపడుతున్నాడు, బెంగపడుతున్నాడు. ఈ సంపాదించినంత ఎవరి వశం అవుతుంది అని బాధపడుతున్నప్పుడు దేవుని వాక్యము అబ్రాము దగ్గరికి వచ్చింది. ఎందుకు భయపడుతున్నావు? నీకు పుట్టిన కుమారుడే నీకు వారసుడు అవుతాడు, నీ కడుపులోనే కొడుకుని నేను ఇస్తాను అని చెప్పి బయటికి తీసుకొచ్చి, అది రాత్రి వేళ అనుకుంటా, చూడు ఆకాశం తట్టు చూడు, ఎన్ని నక్షత్రాలు ఉంది, నీకు లెక్కించడానికి శక్తి ఉందా? అబ్బో నేను లెక్కించలేను, అయితే నీ సంతానాన్ని నేను ఇలాగూ ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం. తర్వాత సముద్ర తీరాన్ని తీసుకొచ్చి, డే టైం, అప్పుడు ఆ నక్షత్రాలు కనబడప్పుడు సముద్ర తీరంలో ఈ ఇసుక రేణువులు నువ్వు లెక్కిస్తావా అంటే లెక్కించలేను, అలాగున నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అలాగే ఆశీర్వదింపబడినాడు అబ్రహాం. ఆయన విశ్వాసులకు తండ్రి అంటే మనకు కూడా ఆయన తండ్రి. ఆయన సంతానాన్ని ఎవరికి లెక్కింపడానికి వీలున్నది? ఇట్స్ ఇంపాసిబుల్ టు కౌంట్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అంటే ఈ మాట కేడము. సమస్యలు ఎన్ని వచ్చినా కానీ దేవుడు నేను భయపడొద్దు అంటున్నాడు. నేను నీకు కేడంగా ఉంటాను. ఒక వ్యాధి వచ్చింది, ఎంత భయం అవుతుంది కదా. ఎన్నెన్నో రోగాలు, మరణకరమైన రోగాలు ఉన్నాయి. నీకు రాదు, నాకు రాదని ఏమి లేదు, రావచ్చు. కానీ దేవుడు ఒకవేళ నీకు కేడముగా డాల్గా ఉంటే ఆ రోగం నిన్నేమి కూడా చేయలేదు. దేవునికి స్తోత్రం. పగవారు నీ మీదకి రావచ్చు, శత్రువుల్ని కీడు చేయడానికి పన్నాగాలు పన్నవచ్చు, కానీ దేవుడే నీ కేడంగా ఉంటే వారి అస్త్రాలన్నీ కూడా ఆరిపోతుంది. ఎందుకంటే దేవుడే నీకు డాలుగా నీ ముందు నడుస్తున్నాడు. కాబట్టి దేవుడు నీకు కేడంగా ఉన్నాడు, నువ్వు భయపడనవసరం లేదు. భయపడకు అంటే ఎంత మంచి మాట. అబ్రమా నీవు భయపడకు. ద బెస్ట్ మెసేజ్ ఎనీవన్ కెన్ హియర్ ఈజ్ ఫియర్ నాట్. నువ్వు భయపడొద్దంటే అంతకంటే మించిన ప్రసంగం ఏముంది కదా. ఎన్నెన్నో కార్యాల గురించి భయం. భర్త లేడు, చనిపోయినాడు, నేను ఎలా బ్రతకాలి, నా పిల్లలు ఎలా భయం, పిల్లల మాట వినడం లేదు, అదొక భయం.
భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, భయం, కోడళ్ళ ద్వారా తంటాలు, భయము, అయ్యో ఆర్థిక ఇబ్బందులు, భయము, రోగం వచ్చింది, భయము, అసమాధానము, భయం. ఈ భయం ఉన్నప్పుడు దేవుడు నీతో అంటున్నాడు, బిడ్డ నువ్వు భయపడక, నేను నీకు కేయడం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఐఎమ్ యువర్ షీల్డ్. బా అంటే ఏ చీకటి నిన్ను తాకదు, ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఆయన నీకు బలముగా ఉంటాడు, రక్షించువాడుగా ఉంటాడు, కేడముగా ఉంటాడు, రక్షణ శృంగంగా ఉంటాడని, ఉన్నత దుర్గంగా ఉంటాడని కీర్తనాకారుడు కీర్తనలు 18-12 వచనం చూడండి. సామ్స్ 18:1-2. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. కీర్తనకారుడు దావీదు యొక్క అనుభవం అన్నమాట. అందుకే సామెతలు 35వ వచనంలో ఒక మాట, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడం. ఏ నామం ధ్యానిస్తున్నాం ఇప్పుడు మనం? కేడం. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడం. దేవుడిని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు ఆయనను ఆశ్రయిస్తే ఆయన నీకు కేడమైపోతాడు. నీ బహుమానం అత్యధికం అవుతుంది. ఊహించని రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే దేవుడిని కేడంగా ఉంటాడో అప్పుడే నీ ఆశీర్వాదాలు కూడా అధికమవుతుంది. నీకు కీడు రాకుండా కాపాడబడుతున్నావు, తొట్టిల్లకుండా సాగిపోతున్నావు. ఆయన నీ కేడముగా ఉండి నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఏ తెగులు నీ గుడారములకు సమీపించదు, ఏ వ్యాధి నిన్ను అంటదు. ఐగుప్తులకు వచ్చిన ఏ వ్యాధి నిన్ను తాకదు, ఎందుకంటే ఆయన నీకు కేడముగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు కేడముగా ఉంటే మరి నీ బాధలన్నీ కూడా ఆయనే భరిస్తాడు. ఏ కీడు రాకుండా నిన్ను భద్రంగా కాపాడుతాడని అర్థం. ఇంకో నామం భూషణము, అంటే ఆర్నమెంట్. నీ దేవుడు నీకు భూషణముగా ఉంటాడంటే దేవుడే నీకు శోభగా ఉంటాడు అని అర్థం. ఇది 60 వచనంలో ఉంది. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగాను, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. భూషణం అంటే ఆభరణం అని అర్థం. దేవుడే నీకు ఆభరణంగా ఉంటాడు. దేవుని కలిగిన వారికి అందుకే వారు ఆభరణాలను ప్రేమించరు. నన్ను అడిగితే దేవునితో నింపబడిన వారికి ఆభరణలతో పని లేదు, ఎందుకంటే దేవుడే ఆభరణంగా ఉన్నాడు. వారిలో నీకు ఏ వెలితి కనబడదు. దేవునితో నింపబడి దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డలు చూడగానే నీకు ఆభరణాలు గుర్తుకురావు. అవునా కదా? నీకు గుర్తుకురాదు ఇక ఆభరణాలు. అయ్యో ఏమే చెవు పోగు వేసుకోలేదు, అయ్యో మెడ మీద గొలుసు లేదు, అయ్యో చేతులకు గాజులు లేవని అనుకో. ఇంకా దేవుని బిడ్డలో అంత ఆత్మ నింపుదల ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ దేవుడే నీకు భూషణంగా ఉన్నాడు, ఆయన నీకు ఆభరణంగా మారిపోయినాడని అర్థం. కనుక దేవునికి సమం ఎవ్వరూ లేరు. దేవుడు నీకు ఆభరణంగా మారిపోయినాడు. ఇది యెషయా 60లో ఉంది ఈ మాట. వెలుపటి అలంకారము నీకు అలంకారంగా ఉండక మన హృదయము నూతనపరచబడి అంతరంగ స్వభావము దినదినము నూతనత్వం పొందుతూ అలంకరింపబడాలి. దేవుని ముఖకాంతి కొరకు నువ్వు అడగాలి కదా. కొన్నిసార్లు కొంతమంది స్త్రీలను చూస్తారు, నిండు ఆభరణాలు ధరిస్తారు, ముఖం ఎంత క్రూరంగా ఉంటుందో. బో దేవ, ఎన్ని బ్యూటీ సాలూన్స్ తిరిగినా కానీ ఆ ముఖం మీద దైవ ప్రసన్నత ఉండదు. భయం అవుతుంది, క్రూరంగా రాక్షసులాగా ఉంటుంది. లాభం ఏంటి? నీకేం నగలేకున్నా ముఖం మీద ఒక చిరునవ్వు ఉండి దేవుని ప్రసన్నత ఉంటే అంతే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెండి బంగారు నాణముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రము గొప్పది కదా దేవా. నీ వాక్యం నా హృదయంలో ఉంటే ఇంకా ఏ ఆభరణం కావాలి, నీకు ఏ నగ కావాలి? ఆయన నీకు భూషణంగా ఉంటున్నాడు. మరి యెషయా 3వ అధ్యాయంలో సియోను కుమార్తెలకు హెచ్చరిక ఉంది. సియోను కుమార్తెలు చాలా గర్విష్ఠురాలు అయిపోయినారట, మెడ చాచి నడుస్తున్నారట, ఒంటి నిండా ఆభరణాలు వేసుకుంటున్నారట, చెవులకు, కాళ్లకు, నడుముకు,
ఇక ఆభరణం లేని తల మీద అంతగా నింపబడుతున్నారు వారు బంగారంతో. చూడండి యెషయా 3:16-26. మరి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను రోగించున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయను. యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములు, సూర్యబింబ భూషణములు, చంద్రవంకలను భూషణములు, కర్ణభూషణములు, కడియములు, నాణ్యమైన ముసుగులను, కుల్లాయిలను, కాళ్ల గొలుసులను, ఒడ్డాణములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, షాలులను తీసివేయను. అప్పుడు పరిమళ ద్రవ్యములకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రము ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమునని బలాఢ్యులు పడుదురు, పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును. ఆమె ఏమీ లేనిదై కూర్చును. వా, ఇట్స్ అ వార్నింగ్ టు విమెన్ హూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్నమెంట్స్, నాట్ ఇన్ గాడ్. దేవునిలో శ్రద్ధ లేకుండా ఇహలోక రీతిగా ఉన్న వైభవాల మీద నీ దృష్టి ఉంటే అదే గతి నీకు పడుతుంది. అందుకే ఈ లోకమునైనను, లోకంలో ఉన్న దాన్ని దేన్నైనాను నువ్వు ప్రేమించకుండా ఉండాలి. దేవుని చిత్తం జరిగించాలి. ఈ లోకము దాని ఆశయు గతించిపోతుంది. కాబట్టి నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఈవులను లెక్కబెట్టు. కౌంట్ ద బ్లెస్సింగ్స్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. నీకు ఎంత చక్కని శరీరాన్ని ఇచ్చినాడు, ఆకారాన్ని ఇచ్చినాడు, అవయవాలను ఇచ్చినాడు, రంగునిచ్చినాడు, లేక స్వస్థతనిచ్చినాడు. నీకు ఏమీ తక్కువ లేదు కదా. దేవుడు తన ఆత్మనిచ్చినాడు. ఇంకా నీకు ఈ అటాచ్మెంట్స్ ఏం అవసరం లేదని దాని మీద నువ్వు దేవుని కంటే ఎక్కువగా దాని మీద దృష్టి పెడితే నీకు దేవుడు ఇచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటి తీసేస్తానని ఇక్కడ వార్నింగ్ అనమాట. సియోను కుమారులు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుస్తున్నారు, ఓరచూపులు చూస్తున్నారంట, కాళ్ళ గజ్జలు ఏం చేస్తున్నారంట, గల్లు గల్లు అని వినిపిస్తున్నారంట. కానీ వారి దేవుని వదులుకొని ఇవన్నీ చేసినారు కాబట్టి తుదకు వారు ఏమీ లేని వారై కూర్చుంటారని, నేల కూర్చుంటారంట. వారు ఏమి లేని వారై నేల కూర్చుంటారు అంటే దీని అర్థం నువ్వు గొలుసు వేసుకోవద్దు, కమ్మలు పెట్టుకోవద్దు అని కాదు. కానీ నీ ధ్యాస అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని చప్పట్లు కొట్టి దేవుని స్తుతి నువ్వు వేసుకో, మంచిగా ఉండు, కావాల్సినంత చక్కగా కనబడడంలో తప్పు లేదు. కానీ నీవు దేవునికి ఇచ్చిన సమయం కూడా ఆభరణాల కొరకు, మరి ఈ లోకరీతిగా ఆకర్షణంగా కనబడడానికి దేవుని మర్చిపోయి చేస్తే ప్రమాదమని, దేవుడే నీకు భూషణంగా ఉండాలని మనం నేర్చుకోవాలి. స్త్రీలు తమ ప్రవర్తనను సరి చేసుకోవాలి, జాగ్రత్తగా బ్రతకాలి, దేవుని తృణీకరించి దేవుని మీద నుండి దృష్టి వైదొలగించుకొని బాహ్య రూపము అలంకరణలకు ప్రాధాన్యత ఇస్తే అటు వారి నడినెత్తి దేవుడు బోడి చేస్తాడంటే మరి వాక్యం అయితే తప్పకుండా నెరవేరుతుంది. బికాజ్ ఇట్ ఇస్ గాడ్స్ వర్డ్. నడినెత్తి బోడి అంటే ఏదైనా భయంకరమైన మరణకరమైన వ్యాధి వస్తే మొట్టమొదట ఊడిపోయేది ఏంటి తెలియదా? జుట్టే పోతుంది కదా. అప్పుడు దేవుని భయం ఉండాలి కదా. మనం తప్పకుండా దేవుని భయం ఉండాలి. ఏదైనా వ్యాధి వస్తే మందులు బాగా అవుతుంది, మందులు వేసుకుంటే బాగా అవుతాను, మంచి డాక్టర్ దగ్గర పోతే బాగా అవుతాను అనుకోకు. ఏ వైద్యుడు కూడా బాగు చేయలేని రోగాలు ఉన్నాయి. డాక్టర్లు చేతులు ఎత్తేసే మరి సమయాలు ఉన్నాయి కదా. మా వల్ల కాదు, మేము చేయాల్సిందంతా కూడా చేసినాము, ఇక మా చేతుల్లో లేదు అంటే ఏం చేస్తావు? అప్పుడు ఏం చేయలే. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీకున్న పలుకుబడి నిన్ను రక్షించదు. హాస్పిటల్లో చూస్తే ఏదన్నా మేజర్ సర్జరీ ఏదన్నా అంటే భయంకరంగా పరిస్థితి. అంటే వాళ్ళ గ్రీన్ బట్ట చుట్టేస్తారు, అక్కడంతా డాక్టర్లు అంతా గ్రీన్ యూనిఫామ్ వేసుకొని ఒక ఏమంటారు దాన్ని స్ట్రెచర్ మీద వేసేసి ఇక నూక్కుంటూ పరిగెత్తుకుంటూ ఎటు నెట్టేస్తారు తెలుసా ఆపరేషన్ రూమ్లో. అక్కడ నీ వారెవ్వరు కూడా ఉండరు. చూడండి, ఎంత బంధువులున్నా బలగం ఉన్నా దే విల్ నాట్ అలౌ ఎనీ పర్సన్ యువర్ పర్సన్. అక్కడ డాక్టర్ల చేతిలోనే నీ ప్రాణం. అప్పుడు దేవుడే కావాలి నీకు కదా. అందుకే నరులందరూ నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను
విడవను, నేను ఎడబాయనంటే అదే అర్థం. మనకు ఎప్పుడు అలాంటి పరిస్థితి రాదని ఏం అనుకోకూడదు. కానీ దేవుని మార్గంలో ఉండేవారికి ధైర్యం ఉన్నది. ఎందుకంటే దేవుడు నన్ను కాపాడుతాడు, ఏ కీడు నాకు తగలదు, ఈ అపాయం నా యొద్దకు రాదు, ప్రతి విధమైన రోగాన్ని దేవుడే నాకు బాగు చేస్తాడని అందుకే విశ్వాసం కావాలి కదా మనకు. ఆయన మార్గంలో ఉంటేనే ధైర్యం నీకు. ఆయన కేడంగా ఉంటాడు, ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఇప్పటి నుండే ప్రార్థన చేసుకోవాలి. నీ అంతం ఎలాగుంది? దావీదు 39వ కీర్తనలో నా అంతం ఎలాగుంటుంది నాకు తెలియజేయ. ఇప్పుడైతే బాగున్నాను, రేపు ఏమవుతుందో నీకేం తెలుసు, నాకేం తెలుసు. కానీ అనుదినము ఆయన కృపను నీవు అనుభవించాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. కనుక గాడ్ ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో డౌట్. గాడ్ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ. దేవుడే నీకు మరి ప్రప్రదంగా ఉండాలి జీవితంలో. ఫస్ట్ గాడ్, అంతే. దేవుని రాజ్యము నీతిని వెతుకు, అప్పుడు నీకు ఇవన్నీ నీకు ఆయన అనుగ్రహిస్తాడని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ లోకరీతిగా ఉన్న ఆభరణాల మీద నీ మనసును ఉంచకుండా తొలగించుకోవాలి. ఎవరైనా నీలో ఉన్న దేవుణ్ణి అపహరించగలుగుతారా? నెవర్. ఎవరైనా నీ భక్తి జీవితాన్ని అపహరించగలుగుతారా? లేదు. నీ మంచితనాన్ని, నీ యొక్క పవిత్రతను ఎవరూ తొలగించుకోలేరు. కాబట్టి దేవుని మీద ధ్యాస ఉండాలి నీకు. దేవుడే నీకు సమస్తంగా ఉండాలి. యూ హ్యావ్ టు ప్రయారిటీస్ అన్నమాట. నీ జీవితంలో ఏది ప్రయారిటీ, ఏది ముఖ్యం, దేనికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి, అది నువ్వు ఎంచుకోవాలి. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు. గాడ్ విల్ నాట్ ఫోర్స్ ఎనీవన్. చూస్ ద బెస్ట్ పాత్, బెస్ట్ వే. దేవుని స్తోత్రం. చివరిది ఒక నామం యెషయా 60:19 ఉంది. ఈ వాక్యంలోనే ఉంది. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంది. నీ దేవుడు నీకు భూషణంగా ఉండడు. భూషణం మనం ధ్యానించినాం. నిత్యమైన వెలుగు, ఎవర్ లాస్టింగ్ లైట్. గాడ్ విల్ బికమ్ యువర్ ఎవర్ లాస్టింగ్ లైట్. అంటే ఆయన ఆరిపోని జ్యోతిగా ఈ లోకంలో ఉన్న వెలుగు అంటే నిత్యమైన వెలుగుగా నీకు ఉంటాడని అర్థం. నిత్యమైన వెలుగు అంటే ఆరిపోని వెలుగని అర్థం కదా. వెలుతురు లేకుంటే ఎంత సమస్య, అంధకారమే, చీకటే. మన బ్రతుకులో దేవుడు లేకుంటే చీకటే, అంతకంటే చీకటి ఏముంది? దేవుడే లేడు నీ జీవితంలో, నీ హృదయంలో అంటే అంతా చీకటే. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. మనం వెలుగు సంబంధులమని ఎఫెసీ పత్రికలో ఉంది. వి బిలాంగ్ టు లైట్, వీఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. అందుకే వెలుగు మార్గంలో నడుచుకుంటున్నాం. మనకు తెలుసు మన అడుగులు ఎక్కడ పడుతున్నాయని. ఎందుకంటే దేవుని వాక్యం మన పాదమునకు దీపంగా ఉంది, మన త్రోవకు వెలుగుగా. కాబట్టి మనం పాపం చేయం, మనము ఏ చిక్కుల్లో చిక్కుకోం, ఎక్కడ మనం పట్టుబడం, ఏ నియమం మనకు విరోధంగా లేదు. ఎందుకంటే మనం దేవుని మార్గంలో ఉన్నాం. దేవుని వెలుగుమయమైన మరి మార్గంలోనే మనం పయనిస్తున్నాం. కాబట్టి ఆయన నిత్యమైన వెలుగుగా మనం ఉన్నాడు. ఎప్పుడు దేవుని బిడ్డలు నిత్యమైన వెలుగు, ఆయన నిత్యమైన వెలుగు, ఎవర్ లాస్టింగ్ లైట్. కాబట్టి ఆయన బిడ్డలు కూడా ఎప్పుడు వెలుగు మాటలే పలకాలన్నమాట. యు ఆల్వేస్ యూ షుడ్ అట్టర్ లైట్. అంతే. నువ్వు నోరు తెరిస్తే వెలుగు రావాలి, నీ మాటలంతా వెలుగుమయం ఉండాలి. ఎవరైనా రోగులు నీ దగ్గరకు వచ్చి నాకు బాగలేదమ్మా, నేను చచ్చిపోతానమ్మా, నాకు మందులు పడతలేదమ్మా, లేకుంటే ఇది అవుతుంది అది అవుతుంది, నువ్వేమనాలి? వెలుగు మాట ఎట్లా రావాలి నీ నోటి నుండి? నువ్వేం భయపడకు, సిలువలో నీ కొరకు నా కొరకు ప్రభు ప్రాణం పెట్టినాడు, ఆ రక్తం ద్వారా స్వస్థత ఉన్నది, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఉంది. కాబట్టి నువ్వు భయపడకు, నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు, రా ప్రార్థన చేస్తాను, నువ్వు రా ప్రార్థన చేయాలి. కేవలం సేవకురాణులే చేయాలి, సేవకులు చేయాలని కాదు, తోటి విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేసే బాధ్యత ఉన్నది. యూ హ్యావ్ టు ప్రే, గాడ్ విల్ హియర్ దట్ ప్రేయర్. నువ్వు యేసు రక్తం కొంత కడగబడిన బిడ్డవు కదా, నీ మొర దేవుడు వింటాడు. వెంటనే ఆమె కొరకు ప్రార్థన చేసి, లేక అతని కొరకు ప్రార్థన చేసి దేవుడు స్వస్థత ఇస్తాడని వెలుగు మాటలు పలకాలి. ఆర్థిక ఇబ్బందుల్లో కురుక్కుపోయిన వాడు ఆత్మహత్యనే నాకు ఇక శరణమని నీ దగ్గరకు వస్తే నువ్వేమనాలి? చచ్చిపో, బాధలని పోతాయి అనవల్ల ఏమనాలి? నువ్వు
నువ్వు చాచే అవసరం లేదు. శ్రీమంతుడు దేవుడు సహాయం చేస్తాడు. నేను ప్రార్థన చేస్తా, దేవుడు ఏ దిక్కునైనా నీకు సహాయము పంపిస్తాడు. దట్స్ వెలుగు మాటలు అన్నమాట. వర్డ్స్ ఆఫ్ లైట్. పాపంలో ఉండేవాడు మరి నీ దగ్గరకు వస్తే, నేను పాపిని, దేవుడు నన్ను క్షమించడు, నేను చచ్చిపోతాను, పాపం మరి నన్ను వెంటాడుతుందంటే ఏమనాలి? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకముకు వచ్చినాడు. యేసు రక్తం ద్వారా ప్రతి పాపము తుడిచిపెట్టబడుతుంది, నీకు నీతి లభిస్తుందని చెప్పి ప్రార్థన చేయాలి, ప్రభువును రక్షకునిగా చూపెట్టాలి. కాబట్టి సంతానం లేని వారు వస్తే ఏం చెప్పాలి? 20 ఏళ్ళు లేదా సంతానం లేదు, పిల్లలు పుట్టడం లేదని నీ దగ్గరకు వస్తే నువ్వేమనాలి? దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. చాలా వృద్ధురాలు గర్భం దేవుడు తెరిచినాడు, హన్నా గర్భం తెరిచినాడు, రాహేలు గర్భం తెరిచినాడు, ఎలిజబెత్ ఒక వృద్ధురాలు, ఆమె గర్భం తెరిచినాడు. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన గర్భఫలము అనుగ్రహిస్తాడు, గర్భము తెరచువాడని చెప్పాలి. లేదు పలానా చోట్ల ఒక మందు ఇస్తారండి, అక్కడ వాడు మందు పోస్తే తప్పకుండా గర్భం అవుతుంది అట్ట చెప్పాలి. లేదు, అది నీ పని కాదు చెప్పడం. జస్ట్ షో ద వర్డ్ అంతే. ఇదే వెలుగు, నిత్యమైన వెలుగు. ఆ దేవుని నువ్వు బయలుపరచాలి, మరి పరిచయం చేయాలి. సంతానము లేని వారి కొరకు కూడా ఒక విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, తప్పకుండా వింటాడు. ఎందుకు వినాడు? యేసు నామాన్ని ధరించుకున్నావు కదా, నీ ప్రార్థన దేవుడు వినడా? తప్పకుండా వింటాడు. యూ క్యాన్ ప్రే ఫర్ ద సిక్ పీపుల్, యూ క్యాన్ ప్రే ఫర్ ద పీపుల్ హు ఆర్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్, ప్రే ఫర్ ద పీపుల్ హు ఆర్ ఇన్ ట్రబుల్. తప్పకుండా ప్రార్థన చేసే బాధ్యత ఉంది. వెలుగు మాటలు కూడా నీవు పలకాలి. వెలుగు మన జీవితంలో లేకుంటే మనం చేసే క్రియలన్నీ కూడా చీకటి క్రియలే. అందుకే ఈ వెలుగు మరి ఏదైనా నీకు స్పష్టం చేస్తుందన్నమాట. లైట్ విల్ గివ్ ఎ క్లారిటీ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే చీకటి మనకు మరి స్పష్టం పుట్ ఆన్ ద లైట్ స్విచ్ వేయగానే నీకు వెలుగు ఉంటే నువ్వు ఏది ఎక్కడుందో అంతా కూడా కనబడుతుంది. కాబట్టి నిత్యమైన వెలుగు దేవుడు నీ జీవితంలో ప్రకాశించాలి. భక్తిహీనుల మార్గము గాఢాంధకారం, తాము దేని మీద పడినది వారికి తెలియదు. సామెతలు 4:19 ఉంది, భక్తిహీనుల మార్గం అంతా చీకటిమయం. ఎందుకంటే నిత్యమైన వెలుగు దేవుడు లేడు కాబట్టి వారు ఎక్కడ అడుగేస్తున్నారో వారికి తెలియదు, వారు దేని మీద పడుతున్నారో వారికి తెలియదు. ఎందుకంటే భక్తిహీనులకు వెలుగు లేదు. దేవుడు మనకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. దేవుని వెలుగు నీకుంటే నువ్వు దేనికి ఇంకా భయపడవు కదా. యూ విల్ నాట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ఎనీథింగ్ బికాస్ గాడ్ ఈజ్ యువర్ లైట్. నిత్యమైన వెలుగు అంటే వెంటనే నీతో మాట్లాడతాడు, నీకు వాక్యం జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. నీకు ఇక భయము లేదు జీవితంలో. దావీదు భక్తుడు 27వ కీర్తనలో అంటున్నాడు కదా, మొదటి 3 వచనాలు చూడండి. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడతాను. గాడ్ ఈజ్ మై లైట్, గాడ్ ఈజ్ మై సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్. నేను ఎందుకు భయపడతా? ఏం భయపడదు. అలవాటుగా చేసుకున్నాను. ప్రతిరోజు ఇది ఎక్సర్సైజ్ అన్నమాట. ఏదో వినడం మర్చిపోవడం కాదు, వాక్యం విని నీ హృదయంలో పదిలం చేసుకొని నీ జీవితంలో అది అన్వయించాలి. అంటే యూ టు ఎక్సర్సైజ్ దట్ వర్డ్. భయం, నేను భయపడను అంటే భయపడొద్దు, అంతే. భయపడొద్దు, దేవుడు సహాయం చేస్తాడు. కాపాడే దేవుడు కదా ఆయన. నిత్యమైన వెలుగుగా నీకున్నాడు, నీకే చీకటి అంటదు. అందుకే అంటున్నాడు, దేవుడు నాకు వెలుగు, నాకు రక్షణకర్త, నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వేరుతాను? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. వారికి చీకటి సంభవించింది. వారు నన్ను కొట్టడానికి వచ్చినారు, నన్ను చంపడానికి వచ్చినారు, కానీ వారు అడుగులు జారిపోయినాయి, తొట్టిల్లి పడినారు. దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, నన్ను కాపాడిన నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును, ఎందుకంటే ఆయన నాకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. యెహోవా నాకు వెలుగు, నేను భయపడను, ఎవరికి భయపడను, శత్రువుకు భయపడను, రోగంకు భయపడను, ఇబ్బందికి భయపడను, ఆర్థిక పరిస్థితులకు నేను భయపడను, ఉద్యోగ సమస్యలకు నేను భయపడను. బికాస్ గాడ్ ఈజ్ ద లైట్ ఆఫ్ మై సాల్వేషన్, ఈజ్ మై ఎవర్ లాస్టింగ్ లైట్. అది నిత్యమైన వెలుగును నీవు ధరించుకుంటేనే చీకటిని ద్వేషించగలవు. నీ జీవితం అంతా వెలుగుమయమైపోతుంది. ధైర్యంతో ఈ జీవిత యాత్రను కొనసాగిస్తావు. నీవు వెలుగు పొందుకోవడం మాత్రం కాదు, నీకు ఒక బాధ్యత ఉంది, ఇతరులను కూడా నీవు వెలిగించాలి. నిత్యమైన వెలుగును నువ్వు పరిచయం చేయాలి. దేవుడే మనకు
నిత్యమైన వెలుగుగా ఉండాలని ప్రార్థన కూడా చేయాలి. దేవుని స్తోత్రం. నామములు ఈరోజు ధ్యానించినాము. నామం చెప్తుండగా 2 చేతులు ఎత్తి మీరు దేవుని స్తుతించండి. కేడము, భూషణము, నిత్యమైన వెలుగు. ప్రార్థన చేసుకుందాం. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, పాపరహితుడు, పవిత్రుడు, పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని మనకు సెలవిచ్చిన దేవుడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన దేవుడు. ఆయన నీకు భూషణంగా ఉన్నాడు. ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. మాకు భూషణం, ఇక మాకే అలంకారం అవసరం లేదు. మాకు దేవుడే మాకు అలంకారంగా ఉన్నాడు. ఈ నామముల నిమిత్తం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. దాసరాలు బలపరిచి ఇంకా వాడుకోమని, సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపి పంపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.